హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ టైంలో మనం ఏ వర్కౌట్ చేస్తే మనకి త్వరగా ఫ్యాట్ లాస్ అవుతుంది. కార్డియో చేస్తే మంచిగా ఫ్యాట్ లాస్ అవుతుందా, లేకుంటే వెయిట్ ట్రైనింగ్ చేస్తే త్వరగా ఫ్యాట్ లాస్ అవుతుందా? ఈ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్లీ మనం కార్డియో వల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయా, లేకుంటే వెయిట్ ట్రైనింగ్ వల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయా ఇది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియో అంటే ఏమి, వెయిట్ ట్రైనింగ్ అంటే ఏమి చెప్తాను చూడండి. కార్డియో అంటే ఏం లేదు, లైక్ సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదైనా ప్లేయింగ్ గేమ్ కానీ, టోటల్ మీ బాడీ వెయిట్తో చేసేదాన్ని కార్డియో అంటారు. ఎటువంటి వెయిట్స్ యూస్ చేయకుండా. అండ్ వెయిట్ ట్రైనింగ్ అంటే మనం వెయిట్స్ యూస్ చేస్తూ, మన బాడీ వెయిటే కాకుండా వెయిట్స్ యూస్ చేస్తూ మనం చేసే వర్కౌట్స్ని వెయిట్ ట్రైనింగ్ అని అంటారు. ఓకేనా? సో మనం జిమ్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటిలో వెయిట్స్ యాడ్ చేసుకొని మనం వర్కౌట్స్ చేస్తాం కదా, సో అది వెయిట్ ట్రైనింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ కార్డియో చేస్తే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయా, వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయా? సో మనకు ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ కావాలంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వాలి. సో రెండిట్లో ఏది ఎక్కువ బర్న్ అవుతుంది? ఇప్పుడు మనం ఒకవేళ ఒక 30 minutes ఒక థ్రెడ్మిల్ మీద ఒక మీడియం పేస్లో రన్నింగ్ చేసినాం అనుకోండి, ఒక 200 to 250 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ పేస్ పెంచి, స్పీడ్ పెంచి మనం రన్నింగ్ చేసినట్లయితే ఒక 300 to 350 క్యాలరీస్ వరకు బర్న్ అవుతాయి ఒక 30 minutesలో. అదే 30 minutes మనం ఒక వెయిట్ ట్రైనింగ్ చేసినాం అనుకోండి, మ్యాక్సిమం ఒక 150 to 200 కన్నా ఎక్కువ బర్న్ అవ్వవు. సో ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయ్యేది కార్డియోలోనే. ఇంక్లైన్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఆర్ హై ఇంటెన్సిటీ ఫంక్షనల్ ట్రైనింగ్ కానీ, ఇలా వీటిలో క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. బట్ దాంతో అయిపోలేదు. వెయిట్ ట్రైనింగ్ ఎందుకు మనకి ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది? క్యాలరీస్ తక్కువే బర్న్ అయినా కూడా, సో మనం రెస్ట్ పొజిషన్లో, ఇది చాలా ఇంపార్టెంట్. మనం వర్కౌట్స్ చేసే టైంలో కార్డియోని ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది, కానీ ఈ వెయిట్ ట్రైనింగ్ వల్ల మన మజిల్ అనేది పెరుగుతూ వస్తుంది. సో మనం రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మన మెటబాలిజం అనేది స్పీడ్ అయ్యి ఇంకా క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఓకేనా? కార్డియో అనేది ఓన్లీ అక్కడ చేసినప్పుడే క్యాలరీస్ బర్న్ అవుతాయి కదా. వెయిట్ ట్రైనింగ్ అనేది అక్కడ క్యాలరీస్ బర్న్ అవుతాయి, ప్లస్ అట్లే మనం రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి వర్కౌట్స్ చేయకపోయినా సరే వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల మన మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యి మన మజిల్ మాస్ అనేది పెరుగుతూ వస్తుంది. మోర్ మజిల్ ఉంటే మోర్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో నువ్వు వర్కౌట్ ఒక 1 hour చేస్తే మిగతా డే అంతా కూడా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. నీ మజిల్ అనేది క్యాలరీస్ బర్న్ చేస్తుంది, ప్లస్ నీ మెటబాలిజం అనేది మోర్ కన్జ్యూమ్ చేస్తుంది క్యాలరీస్. ఓకేనా? స్పీడ్ ఉంటుంది నీ మెటబాలిజం. సో వెయిట్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలామంది కార్డియోనే ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు, క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి, త్వరగా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి. బట్ వెయిట్ ట్రైనింగ్ నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడైనా ఫ్యాట్ లాస్ అనగానే క్యాలరీస్ బర్నింగ్ ఆర్ వెయిట్ లాస్ ఇవే ఉంటాయి. వెయిట్ తగ్గిపోవాలి, బర్న్ అయిపోవాలి, ఇలా చేసేయాలి త్వరగా అని అనుకుంటారు. కానీ ఒకటి మైండ్లో పెట్టుకోండి, ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్ అనగానే మజిల్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఎప్పుడైతే మీరు మజిల్ ఎక్కువ బిల్డ్ చేస్తారో క్యాలరీస్ అనేది త్వరగా బర్న్ అవుతాయి. సో మీరు అప్పుడు తక్కువ క్యాలరీస్ తినాల్సిన అవసరం కూడా లేదు. ఒక మెయింటైనింగ్ క్యాలరీస్ తిన్నా కూడా మీ దగ్గర మోర్ మజిల్ ఉంది కాబట్టి మోర్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో అలా మోర్ క్యాలరీస్ బర్న్ అయినప్పుడు మీరు కడుపు మార్చుకోవాల్సిన పని కూడా ఉండదు, ఎందుకంటే తక్కువ క్యాలరీస్ తినాలి అలా ఇలా ఉండదు, అవసరం లేదు. ఎప్పుడైతే మోర్ మజిల్ ఉంటుందో మీకు మోర్ క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి, సో మీరు మెయింటైనింగ్ క్యాలరీస్ తినచ్చు. ఎక్కువ తిన్నా కూడా మీకు బర్న్ అయిపోతూ ఉంటాయి, మీకు ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదు. ఓకేనా? సో నా సజెషన్ ఏమంటే బోత్ వెయిట్ ట్రైనింగ్ అండ్ కార్డియో రెండు చేయండి. ఇంకా మీకు ఎఫెక్టివ్గా ఉండాలంటే, ఫ్యాట్ లాస్ త్వరగా జరగాలి అని మీ మైండ్లో ఉంటే ఒక 1 to 1.5 hour వెయిట్ ట్రైనింగ్ చేయండి. ఏదైనా ఒక 2 muscles ఆర్ 1 muscle టార్గెట్ చేసుకొని వాటి మీద వర్కౌట్స్ చేయండి, ఒక 5 variations. దాని తర్వాత లాస్ట్ ఒక 30 minutes ఉంటుంది కదా, 30 minutes కాకపోతే 40 minutes మీ ఇష్టం. 40 minutes మీరు అప్పుడు కార్డియో మీద ఫోకస్ చేయండి. ఏదైనా మీరు రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇంకా ఎటువంటి కార్డియో ఫంక్షనల్ ట్రైనింగ్ ఏమున్నా అవి చేయండి. సో అప్పుడు మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఓకేనా? మీరు ఇంతసేపు 1.5 hour వరకు మీరు కష్టపడినారు వెయిట్ ట్రైనింగ్లో. సో దాని తర్వాత మీరు మళ్ళీ ఇలా కార్డియో చేయడం వల్ల సో మీ హార్ట్ రేట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఫ్యాట్ బర్నింగ్ అనేది అప్పుడు ఇంకా బాగా జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల, రెండు కలిపి చేయడం వల్ల మీరు రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా మంచిగా క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే, జిమ్కి వెళ్ళి ఓన్లీ కార్డియో చేస్తుంటారు, వెయిట్ ట్రైనింగ్ మీద అస్సలు ఫోకస్ చేయరు. వాళ్ళకి రిజల్ట్స్ కూడా ఉంటాయి, కానీ వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి, మస్కులర్గా ఉండవు రిజల్ట్స్ వాళ్ళకి. ఏదో ఒక
స్కిన్నీగా ఐ మీన్ వాళ్ళకి మళ్ళీ ఫ్యాటీగా కూడా కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. జస్ట్ ఆ వాటర్ డ్రాప్ అవ్వడం, జస్ట్ ఆ లిటిల్ బిట్ ఇది కావడం అంతే. సో కార్డియో అనేది ఓన్లీ మీ జిమ్లో మాత్రమే బర్న్ అవుతుంది. అదే వెయిట్ ట్రైనింగ్ అనేది మీరు ఇంట్లో ఉన్న ఎక్కడున్నా, రెస్ట్ పొజిషన్లో, స్లీప్లో ఉన్న ఎక్కడున్నా క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. సో అది మైండ్లో పెట్టుకొని బోత్ కార్డియో అండ్ వెయిట్ ట్రైనింగ్ రెండు చేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.